హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అనిల్. ఈ వీడియోలో మనం ఆస్ట్రేలియా స్టార్టింగ్ రాగానే ఫస్ట్ ఒక 1-2 వీక్స్లో మనం చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, అసలు ఏం చేయాలి, మనం ఏం తీసుకోవాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ వల్ల నేను మోటివేట్ అయ్యి మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. చాలామంది చూస్తున్నారు, చూసి కూడా స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. అంటే మీరు కొంచెం సబ్స్క్రిప్షన్ చేయడం వల్ల నాకు కొంచెం యూస్ఫుల్ అయ్యి నేను మరిన్ని మీకు వీడియోస్ ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ చేస్తాను. ముందుగా మనం రాగానే ఫస్ట్ ల్యాండ్ అవ్వగానే చేయాల్సిన కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ మనం అయితే వచ్చేటప్పుడు ఓన్లీ మొబైల్సే ఉంటాయి కదా మన దగ్గర. ఇప్పుడు మీకు మొబైల్ ఫోన్స్ కూడా ఓల్డ్ ఉంటే ఇండియాలో ఉన్నప్పుడు అవే ఉంచండి. నేను అక్కడ కొత్తగా తీసుకొని వస్తా అంటే అది మీ చాయిస్. కానీ ఇక్కడ రాగానే మనం మొబైల్ ఫోన్ తీసుకోవచ్చు. సిమ్ తీసుకుంటాం కదా, సిమ్తో పాటు కొన్ని మొబైల్ ఫోన్ ప్లాన్స్ ఉంటాయి. ఏ ఫోన్స్ కానీ శాంసంగ్ గ్యాలక్సీ కానీ మోటోరోలా అండ్ మనకు ఐఫోన్స్ కూడా ఉంటాయి. అన్నిటికీ మనకు ఈఎంఐ ఆప్షన్, ఇక్కడ ఈఎంఐ ఆప్షన్లో తీసుకోవచ్చు. ఇక్కడ ఎట్లా అంటే మనం ఫోన్ ఎప్పుడైతే తీసుకుందాం అనుకుంటున్నామో దాంతో మనకు ఈ మొబైల్ ప్లాన్స్ ఉంటాయి, మన సిమ్ ప్లాన్స్. మేమైతే ఆప్టస్ తీసుకున్నాము. మనకు విఐ, వోడాఫోన్ అని, టెల్స్ట్రా అని కొన్ని మొబైల్ సిమ్ కార్డ్ నెట్వర్క్స్ ఉంటాయి ఇక్కడ. ఇంకా మనలాగా ఇక్కడ సిమ్కి అన్లిమిటెడ్ కాలింగ్స్ ఉంటాయి. దాంతోపాటు ఇట్లా లిమిటెడ్ డేటా ఉంటుంది. కొన్నిటికి లిమిటెడ్ డేటాస్ ఉంటుంది. మేము తీసుకుంది 100 GB డేటా పర్ మంత్ అలా ఉంటుంది. అంటే మనకు ఫస్ట్ రాగానే తీసుకోవాల్సిన మెయిన్ థింగ్ అంటే ఫస్ట్ సిమ్ కార్డ్. సిమ్ కార్డ్ తీసుకొని ఇక్కడ ఏంటంటే తీసుకోగానే వెంటనే మొబైల్లో పెట్టి యాక్టివేట్ అయిపోతుంది. సిమ్ కార్డ్ తీసుకోగానే మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే బ్యాంక్ అకౌంట్. మనం ఇక్కడ ఇప్పుడు కంటే స్టార్టింగ్లో అంటే జాబ్ అప్పుడే ప్రాబ్లమ్స్ అప్పుడు ఉంటుంది కదా. అకౌంట్ ఎందుకంటే మన ఫ్యూచర్లో మన జాబ్స్ వస్తాయి కదా, మన అమౌంట్ అనేది డిపాజిట్ అవ్వాలి కదా ఒక అకౌంట్లో. దానికోసం అయితే మనకు అకౌంట్ అయితే కంపల్సరీ అవసరం కదా. అందుకోసం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్లో కూడా మనం ఏం తీసుకోవాలనేది కూడా చెప్తాను నేను. అసలు ఇక్కడ మనకు అందరూ కామన్గా తీసుకున్నదంటే కామన్వెల్త్ బ్యాంక్ అని ఉంటుంది. మీరు ఉంటున్న ప్లేస్ నుండి నియరెస్ట్ ప్లేస్లో ఎక్కడ ఉన్నా కానీ ఆ ప్లేస్కి వెళ్ళి మీరు ఆ బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒకటే అకౌంట్ అంటే సరిపోతుంది ప్రస్తుతానికైతే. కాదు మేము ఒకటేసారి 2 తీసుకుంటామంటే ఇంకోటి మనకు వెస్ట్ ప్యాక్ అని బ్యాంక్ ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. మనం అప్లై చేసుకునేప్పుడు ఇక్కడ ఎట్లా అంటే ప్రతిదానికి అపాయింట్మెంట్. మన దగ్గర ఎట్లా అంటే వెళ్ళంగానే కొంచెంసేపు నెలలో నిల్చొని వెయిట్ చేయడం వల్ల అయిపోతుంది. కానీ ఇక్కడ ప్రతి బ్యాంకింగ్లో ఎట్లా అంటే అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతారు. అక్కడ పోయి వాళ్ళకు ఉంటారు, రిసెప్షన్ దగ్గర ఉంటారు. వాళ్ళు ఎంక్వైరీ చేసి యాజ్ వీఆర్ న్యూ టు ఆస్ట్రేలియా, వీఆర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, మాకు బ్యాంక్ అకౌంట్ వీఆర్ కేమ్ టు ఓపెన్ న్యూ బ్యాంక్ అకౌంట్ అంటే ఇక్కడ కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ కావాలంటే మనకు పాస్పోర్ట్ అనేది ఉండాలి. అండ్ ఇందాక మీకు చెప్పినా కదా నేను మొబైల్ సిమ్ కార్డ్ తీసుకుందామన్నా కానీ కంపల్సరీ పాస్పోర్ట్ అనేది ఉండాలి. ఎందుకంటే వాళ్ళు స్కాన్ చేసుకుంటారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్ అని పాస్పోర్ట్ని స్కాన్ చేస్తారు. ఇక్కడ మనం రాగానే సిమ్ కార్డ్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ తీసుకోవాలంటే పక్కా మనకు మ్యాండేటరీ డాక్యుమెంట్ ఏంటంటే పాస్పోర్ట్. ఇండియన్ పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళాలి. వన్స్ ఫినిష్ అవ్వగానే తెచ్చుకొని భద్రంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ అక్కడ మేము తీసుకున్నది కామన్ బ్యాంక్ అన్న, అక్కడ పోయినాము. ముందు రోజు అయితే మేము ఇక్కడ మెల్బర్న్ సెంటర్లో పోయినాము. అక్కడ పోయి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము. వాళ్ళు నెక్స్ట్ డే మాకు 9:30 ఆ టైంలో రమ్మన్నారు. మేము నియరెస్ట్ చెప్పినా మేము బ్లాక్బర్న్ నార్త్లో ఉంటుండే అని. ఆ లొకేషన్కి పోయినాము. ఒక 10-15 మెంబర్స్, 4 మెంబర్స్ ఉండేది. మేము ఒక 10-15 మెంబర్స్ వెయిట్ చేసినాము. వాళ్ళు మొత్తం ప్రాసెస్ చేసుకొని డిజిటల్ సిగ్నేచర్ చేసేసి అయిపోయింది. మనకి ఇంకా అప్పుడే డిజిటల్ డెబిట్ కార్డ్ వచ్చేస్తుంది. కానీ మనకు ఫిజికల్ రావడానికి ఒక 3 to 4 days వాళ్ళు పోస్ట్లో పంపుతా అని చెప్తారు. అలా మేము చూసినాం, అది 4-5 daysలో వచ్చేస్తుంది. ఇక్కడితో మన అకౌంట్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మన ఎవరి అకౌంట్లో కూడా అడ్రస్ మనం ఒకవేళ ఫస్ట్ మేము ఉన్న అడ్రస్ అయితే బ్లాక్బర్న్ కదా, మనం ఇన్ కేస్ అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చేసింది ఏంటంటే తర్వాత వేరే బ్యాంక్ అకౌంట్ మేము కొన్ని 1-2 months తర్వాత తీసుకున్నాము. సిమ్ కార్డ్ తీసుకున్నాము, ఇంకా బ్యాంక్ అకౌంట్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మనకు టీఎఫ్ఎన్ అని ఉంటుంది, ట్యాక్స్ ఫైల్ నెంబర్ అని. అది కూడా మనకు కంపల్సరీ. ఎందుకంటే మనం ఏమైనా జాబ్ చేస్తున్నామంటే 24 hours లిమిటేషన్స్ తెలుసు కదా మనకు. 24 hours మేము జాబ్ చేస్తున్నాము. ఇప్పుడు చేసేవాళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరు ఇది ఫాలో అవుతారు. ఇంకా మనకు డేస్ పెరిగే కొద్దీ మనకు టైం అనేది ఎక్స్ట్రా అవుతాయి కొద్దీ మనకు టీఆర్ అయిపోయే వరకు ఇక ఇదే మెయింటైన్ చేస్తూ చేసుకోవాలి. మనకు కావాల్సిన నెక్స్ట్ అనేది టీఎఫ్ఎన్ చెప్పాను కదా. టీఎఫ్ఎన్ అనేది ట్యాక్స్ ఫైల్ నెంబరు.
ఇది కంపల్సరీ ఏ జాబ్ కదా మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. దానికోసం అయితే ఒక మనకు ఆస్ట్రేలియా వాళ్ళది ATO.gov.au సంథింగ్ వెబ్సైట్ ఉంటుంది. అందులో వెళ్ళి ట్యాక్స్ ఫైల్ నెంబర్ అని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోగానే అది వితిన్ 1 వీక్ అండ్ మ్యాక్స్ అయితే 21 డేస్ అని చెప్తారు. అప్పటి వరకు వచ్చేస్తుంది. ఇన్ కేసు రాలే అనుకో మీరు ఏ లొకేషన్లో అయితే ఉంటున్నారో వాళ్ళకు కాల్ చేసి వేర్ ఎంక్వైరింగ్ ఫర్ ట్యాక్స్ ఫైల్ నెంబర్ అని చెప్తే వాళ్ళే మీకు ట్యాక్స్ ఫైల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ మీ డీటెయిల్స్ అడుగుతారు. ఒక రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. మనకు అప్లై చేసినప్పుడు ఒక PDF వస్తుంది కదా, ఆ రిఫరెన్స్ నెంబర్ చెప్పగానే వాళ్ళు మీకు చెక్ చేసి చెప్తారు. మీకు పోస్ట్లో పంపించేస్తారు. మేమైతే ఇక వెయిట్ చేసినాం తిరిగి రాకపోయేసరికి కాల్ చేసి అడిగినాం. నెక్స్ట్ డేనే ఇంకా ఆ రోజే ఒక 1 అవర్లో పోస్ట్ వచ్చింది. చూస్తే అదే నెంబరు. నెక్స్ట్ మనకు TFN వచ్చిన తర్వాత ABN ఉంటుంది, ఆస్ట్రేలియన్ బిజినెస్ నెంబర్ అని. అది ఎవరికంటే మనం ఇప్పుడు డోర్ డాష్ కానీ ఊబర్ ఇట్స్ కానీ ఇవి చేద్దామంటే అందులో ABN అనేది అడుగుతారు. దానికోసం మేము ABN అప్లై చేసుకున్నాము. ABN అనేది అప్లై ఒక 5-6 మినిట్స్లో వచ్చేది. ఎందుకంటే అప్లై చేయగానే ప్రాసెస్ అయిపోగానే ఇష్ట అక్కడ చూపిస్తుంది మరి యువర్ బిజినెస్ నెంబర్ అని. అలా మాకు ABN అనే వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం ఉంది నెక్స్ట్ మనకు TFN వచ్చింది, ABN వచ్చింది. ఈ నెంబర్స్ మాత్రం మీరు జాగ్రత్తగా సేవ్ చేసుకోండి ఎక్కడైనా. నెక్స్ట్ ఇవి చాలా మనకి ఇంపార్టెంట్ పని. తర్వాత ఇంకా మనకి ఏముంటుంది, అవి చేసుకున్న తర్వాత రెగ్యులర్ మన ప్రాసెస్గా జాబ్ సర్చింగ్ ఎట్లా ఉంటుంది దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please don't forget to subscribe. Next video, another video. Thank you.